నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు శివరుద్ర సాధువు గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం తల్లి. గురువుగారు, శివరుద్ర సాధువు అంటే ఎవరు? అంటే ముందుగా మన హరిప్రియ భక్తి ప్రేక్షకులందరికీ కూడా మీ గురించి ఒకసారి పరిచయం. ధర్మరక్షణ సాధువు అనేది ఏంటంటే తల్లి, సాధన లక్ష్య సాధన. ఒక అఘోర కావచ్చు, నాగ సాధువు కావచ్చు, బ్రాహ్మణాధిపత్యం కావచ్చు, మామూలు స్వాములు కావచ్చు. శివరుద్ర అనేది ఏంటంటే తల్లి పరమాత్ముడి పేరు. శివుడు రుద్రుడు అంటే రుద్రుడు అనే వాడిది పేరు ఏంటంటే ఒక వీరుడిని గెలిచిన పేరు కాబట్టి శివరుద్ర అన్న పేరు మాకు మా గురువులు మేము చేసిన సాధనలో ఇచ్చిన బిరుదు. కాబట్టి ఏంటంటే శివరుద్ర సాధువు అని ఎందుకు పెట్టామనంటే, సామాన్యమైన జీవితాలకి నేను ఎక్కువ శాతంగా కుటుంబాలకు వెళ్తూ ఉంటాను. అంటే ఇల్లు, సంసారం, పిల్లల గురించి అని, ఆరోగ్యాలు, తర్వాత భార్యాభర్తల గురించి ఇలాంటి వివరణకి చాలా దగ్గరగా ఉంటాము. కాబట్టి సాధువు అన్న పేరు పెట్టుకున్నాం. నాకు తెలిసి సాధువులు అని అనే వాళ్ళు ఈ భూమండలంలో చాలా తక్కువ ఉన్నారు. అఘోర సాధకులు అంటారు, నాగ సాధకులు అంటారు, ఇంకేదైనా సాధకులు అంటారు. కానమ్మా సాధువులు చాలా తక్కువ శాతంగా ఉన్నారు సమాజంలో అంటున్నాను. మీరు అన్నట్టుగా సాధువులు అనే వాళ్ళు ఉండాల్సిన ప్రాంతాలు వేరు, వాళ్ళు చేయాల్సిన కార్యకలాపాలు వేరు. ఇప్పుడు ఏంటంటే మా గురువుల దగ్గర నుంచి మేము తీసుకున్న ఒక తత్వం ఏంటంటేమో, కుటుంబాల దగ్గరికి వచ్చి ధర్మాన్ని స్థాపించాలి, ధర్మాన్ని ప్రచారం చేయడం కాకుండా స్థాపించడం. అంటే ఒక భార్యాభర్తల గురించి, ఇంట్లో జరుగుతున్న వివరణ గురించి, పెళ్ళిళ్ళ తంతుల గురించి మాట్లాడే వివరణ ఎక్కువ శాతంగా శివరుద్ర సాధువు గారు చేస్తూ ఉంటారు. అంటే నేను ఎక్కువ శాతంగా ఆ విషయాల్లో గుడి దగ్గర వచ్చిన వాళ్ళతో మాట్లాడేది ఏంటంటే, ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలనేది చెప్తూ ఉంటామ్మా. భార్యని భర్త ఎలా గెలవాలి, భర్తని భార్య ఎలా గెలవాలి, ఇల్లు అనేది ఎలా ఉంది. ఇప్పుడు చూడండమ్మా, హంగు హర్వాటం ప్రపంచం ఇప్పుడు. కానీ ఇంట్లో గెలవని వాడు వీధుల్లో ఎలా గెలవగలడు తల్లి? ఎక్కువ శాతంగా ఏంటంటే ఇంటి గురించి మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి శివరుద్ర సాధువు అనేది గురువుల నుంచి వచ్చిన పేరు, బిరుదు. 12 సంవత్సరాల ఒక తపస్సుకి వాళ్ళు ఇచ్చిన ఒక బిరుదమ్మ. అంతకు ముందుకు నేను మధ్యలో కేవలం ఒక చిన్న బొట్టె పెట్టేవాడిని. బిరుదు అనేది ఎలా వస్తుందంటే, మనం సాధించిన దాంట్లో రిమార్క్ అలా వచ్చిన తర్వాతనే ఇప్పుడు అడ్డనామాల నుంచి మధ్యలో పేరు పెట్టి బొట్టు పెడతారు. ఇవి మనకు శాస్త్రగ్రంథాల్లో కూడా రాసి ఉంది కదా, అలా సాధించింది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా శివరుద్ర సాధువు అనే విషయాన్ని తిరుగుతుండడానికంటే ముందమ్మ, సాధువు లక్షణాన్ని గెలిచిన వాడే శివరుద్ర సాధువు. అంటే సాధువు అనేది ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది పాటిస్తూ వచ్చారు. ఈ పేరు రావాలంటే ఆ సాధువు అనే ఆ బిరుదుని పొందే అర్హత శరీరానికి ఉండాలి. అది తల్లి శివరుద్ర సాధువు అంటే. ఓకే గురువు గారు, అంటే సాధువుగా మీ ప్రస్థానం ఎలా మొదలైంది? జీవితంలో చూడమ్మా, ఒక లక్షణం మనిషిని ఇబ్బంది పెట్టవచ్చు. అంటే వెన్నుపోటు. తర్వాత ఒక వ్యక్తి మనల్ని మార్చవచ్చు, అంటే ఇల్లు, సంసారం. ఇంకోటి ఇన్నిటికంటే మించింది, ఏ కారణం చేత ఈ జన్మ పుట్టామో తెలుసుకోవడమే మానవుడి జన్మ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే కొంతమంది వ్యక్తులు కారణం చేత మనల్ని మారుస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులను మనల్ని మన పక్కనే ఉన్న వాళ్ళు కూడా కొన్ని ప్రేరేపించే పనుల విషయంలో సహకరిస్తారు. అలాగే ఈ సాధు ప్రస్తావన జీవనశైలి అనేది ఎలా వచ్చిందంటే అమ్మ, 12 సంవత్సరాలు అంటే అంతకు ముందుకు కూడా నేను ఈ దేహానికి మాల వేసేవాడిని. కానీ రాను 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 ఈ మాలలో ప్రత్యేకత కనబడలేకపోయింది. ఎప్పుడో 47 రోజులు 50 రోజులు వేసుకున్న మాల, ఆ శరీరం కొంత పవిత్రతని సంపాదిస్తే, ప్రతిరోజు ఇదే దినచర్యలో ఉండి దైవాధీనంలో ఉంటే ఈ శక్తి, ఈ మానవ జన్మ ఏమి ఉపయోగపడుతుంది అన్న దాంట్లో మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళి కావాల్సిన వివరణ, కావాల్సిన నియమాలు, కావాల్సిన ఒక నిబంధనలు. ఇప్పుడు మెడలో వేసుకునే రుద్రాక్షలు కూడా అమ్మ గురువు ఆదేశం ప్రకారమే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా తక్కువ శాతం మంది ఇక్కడ రుద్రాక్షలు పెడతారు, ఎక్కడో కొంతమంది మాత్రం పెడతారు. 1100 రుద్రాక్షలు ఉన్నాయి ఇప్పుడు నా మెడలో. అన్ని రుద్రాక్షలు మోయాలంటే కూడా మనిషికి మొదట శరీరం అనేది సౌష్ఠవత ముఖ్యం. అంటే భక్తితోనే వస్తాయి ఇవన్నీ. మీరు అన్నట్టుగా అంటే సాధు ప్రస్తావన రావడానికి ఏంటంటే అమ్మ, ధర్మం ఎలా ఉన్నది, ఇల్లు ఎలా ఉన్నది, అసలు వీటి వైపు నేను చెప్తే సమాజం మారుతుందా, మనకంటూ ఆ నాలికకి ఎంత బలం ఉందా, ఇవన్నీ పురాణ గాథల్లో, ఇతిహాసాల్లో రాసిన ఈ చదువుతూ ఈ మైండ్ అక్కడే పెట్టేయడం చేత ఈ దేహానికి ఈ విలువ వచ్చింది. ఇంకా ఇది లేకుండా, పైన ఈ పంచం లేకుండా, ఇప్పుడు మనం కండువ అంటాం, ఇది లేకుండా నేను చాలా సందర్భాల్లో తిరుగుతూ ఉంటే చాలామంది చెప్పారు, ఇప్పుడు పరిస్థితి నృత్యాన్ని పెట్టుకొని వెళ్ళండి, మనల్ని చూసేవాళ్ళు కూడా కొంచెం
మంచి చూపు కంటే ఈ రోజుల్లో వక్రీకరించి చూడడమే ఎక్కువ. ఇది లేకుండా ఇది నడుముకుండేది నాకు కట్టుకొని, ఈ పైన ఏమీ ఉండకపోయేది. అలా మారుతూ మారుతూ వచ్చిన తరుణాన్ని ఏంటంటే ఈ దేహానికి ధర్మం అనేది పుస్తకాల ద్వారా నేర్చుకొని పుస్తకాలకి అంకితం చేయడం వల్ల ఈ జ్ఞానం వచ్చిందమ్మా. ఒక సాధు లక్షణాన్ని కానీ శివరుద్ర ఒక బిరుదు సంపాదించడానికి కానీ ఒక వివరణ వచ్చిందంటే మొదట ఒక కారణం చేత మా తల్లి తండ్రులు మమ్మల్ని కనడం, వాళ్ళకి రుణపడి ఉండాలి. ఇన్ని తెలిసి ఎక్కడో లక్షల్లో జీతాన్ని సంపాదించే నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొని వచ్చినందుకు నా భార్యకి నేను ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఇప్పుడు భార్యకి ఎలా రుణపడి ఉండాలంటమ్మా, ఈ రోజుల్లో టక్కు వేసి ఇన్షర్ట్ వేసి మంచి షూ వేసి మంచి స్థితిగతులు అనుభవించే వాళ్ళని ఇష్టపడతారు ఎక్కువ శాతంగా. నాలాంటి వ్యక్తుల్ని కూడా భరించాలి, నాలాంటి తత్వాన్ని ఆవిడ ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యమైన జన్మనిచ్చారు. కాబట్టి ఏంటంటే ఎప్పటికీ రుణపడేది తల్లిదండ్రులకే. కాబట్టి ఈ దేహం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతుంది, కానీ పేరు తరతరాల నుంచి ఉండిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులకే కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకు జన్మించిన తల్లికి చెప్పి ఆ తర్వాత మరో జన్మ రాసిచ్చిన భార్యకి చెప్పాలి. ఇప్పుడు ఆవిడకి డౌట్లు ఉండొచ్చుగా, 2 లక్షల జీతము 1,50,000 జీతం ఎందుకు వదిలాడు అని మార్చుకొని ఈరోజు మేము వస్తుంటే త్రిశూలం ఇచ్చేసి ఒక వీరుడిని చూసినట్టు కానీ ఒక ధర్మాన్ని కాపాడుతున్నట్టు చూస్తుంది అని అంటే ఆవిడ ఓపికకి ఆ తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలాలకి ఈరోజు ఈ స్థితిగతిని అనుభవిస్తున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉండడానికి గల కారణం మేము సంపాదించిన చదువు విద్య కాదు కదమ్మా. ఒక వ్యక్తి ఏదో ప్రపంచం అంటే ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ కూతురే సర్వస్వం. అలాంటి సర్వస్వాన్ని అంతటి సర్వస్వం సామ్రాజ్యాన్ని వదిలిపెట్టేసేసి మన దగ్గరికి వచ్చి సామాన్యంగా ఉన్నది అని అంటే మరి నిజంగా పుణ్యమైన జీవితమే కదా. అలాంటి జీవితం త్యాగాలు జరిగినందుకే ఈరోజు ధర్మాన్ని చెప్తే వింటున్నారు చాలామంది. గత సంవత్సరంన్నర నుంచి మేము గమనిస్తూ ఉన్నాము. 150 మంది 200 మంది వస్తారు మాట్లాడడానికి. ప్రతి ఒక్కరు ఏడుస్తారు, ప్రతి ఒక్కరు బాధలు చెప్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఎన్ని సంవత్సరాల్లో తీరని బాధ ఒక 1.5 అవర్లో స్వామి ఓపికగా విని 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 చెప్పుకునేవాడు లేడు అనుకున్న సమయానికి మీకు చెప్పితేనే సగం బాధ పోయేది. అంటే ఈ రోజుల్లో చూడమ్మా, ఎవరి పుణ్యాన్ని ఎవరు మోస్తున్నారు. ఎక్కడో ఇది కారణం లేనిదైతే ఈ దేహం రాలేదు కదా. కాబట్టి ఏంటంటే ఈ జీవితం శివుడికి అంకితం అనే ముందు వేరే వాళ్ళ జీవితం మాకు అంకితమై ఉంది కదా, అది తెలుసుకోవడమే మానవతత్వం తల్లి. ఓకే గురుగారు, అంటే సాధువు అనేవాళ్ళు హిమాలయాల్లో ఉంటారు, మరి జనజీవన స్రవంతిలో ఉండొచ్చా? సాధువుకి ముందు 3 పేర్లు 4 పేర్లు చెప్పాము, అఘోరాలు నాగ సాధువులు. అసలు హిమాలయాలు అనేటివి ఏంటో మనం మాట్లాడుకుందాం. అంటే ఒక హిమాలయాలు అనేది ఏంటంటమ్మా, అవన్నీ ఒక కొండ ప్రాంతాలు, పర్వత శ్రేణులు, స్వర్గానికి దారి. అక్కడ తిండి ఉండదు, తర్వాత మీరు ఇప్పుడు అనుకున్న ఈ వాతావరణం కనిపించదు. సాధువులు హిమాలయాల్లో ఏం చేయాలి? మీ ప్రశ్న ఇదే. కాబట్టి హిమాలయాల్లో సాధువులకి, నాగసాధువులకి, అఘోరాలకి అసలు పనే లేదు. వాళ్ళు ధ్యానం కోసం మాత్రమే వెళ్తారు. ఎందుకు వెళ్తారు ధ్యానానికి? ఒక యవనస్థ సాధువు ఇంతవరకు హిమాలయాలు ఎక్కలేడు. జీవితంలో అన్ని విద్యలను గురువులు శిష్యులకు అందించి ఇక ఈ తనువు చాలు అనుకున్న వాళ్ళు మాత్రమే హిమాలయాలకి చేరి అక్కడ ధ్యానంలో ప్రాణం ఉన్నా లేకపోయినా ఇంకా నేను తండ్రి దగ్గరికి చేరుతాననేసి హిమాలయాలకి చేరుతారు. ఇప్పుడు హిమాలయాల్లో ఉంటున్న వాళ్ళంతా అఘోరాలు, నాగసాధువులు. సామాన్యమైన సాధువులు, స్వామిలు హిమాలయాలకు వెళ్ళేంత శక్తి ఈ శరీరానికి ఇప్పట్లో రాదు. పరమాత్ముడు కూడా రానియడు అక్కడికి. ఎందుకంటే చేయాల్సిన కార్యక్రమాలంతా ఈ సమాజంలో పెట్టుకొని హిమాలయాలకు వచ్చేసి తండ్రి దేహాన్ని నేను, నా దేహాన్ని తండ్రి చూసుకుంటూ కూర్చుంటే మరి బాగుపరిచేది ఎలాగా తల్లి? మంచి పనులు చేయడానికని ఇక్కడ పుట్టాం. అదే మీరు అన్నట్టుగానే సాధువుని అక్కడ హిమాలయాల్లో ఉంటే ఈ దేహం ఎందుకు వచ్చేది? ఎక్కడో ఉండి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాం. ఇక్కడ వరకు ఈ హైదరాబాద్లో ఈ భాగ్యనగరంలో ఈ గుడి కడుతున్నాం, కేదార్నాథ్ ఆలయాన్ని కడుతున్నాం అంటే హిమాలయాన్ని హైదరాబాద్కు రప్పిస్తున్నట్టేగా. అంటే మరి అంతటి పుణ్యం, అంతటి పరిష్కారాన్ని పరమాత్ముడు మాకు ఇచ్చిందంటే మా యొక్క ఈ జన్మకి అర్థం ఉన్నదనే కదా మీకు తెలిసి ఉండవచ్చు. కేదార్నాథ్ కడుతున్నాం అంటే హిమాలయాల తర్వాత ఏ గుడి లేదు, ఇంకా కేదార్నాథ్ దాటితే ఇంకా గుడి లేదు. తర్వాత ఉన్నది కేవలం స్వర్గానికి మెట్లు అంతే. అక్కడ ఉన్న ఆ చిట్ట చివరి గుడిని హైదరాబాద్లోకి తెస్తున్నాను నేను అంటే దాని అర్థం ఏంటంటే అమ్మ, హిమాలయాల్లో ఉన్న ఆ చల్లదనం ఇక్కడ ఉన్న ప్రతి ఇంట్లోకి రావాలన్న ఒక కోరిక మాది. హిమాలయాల్లో చల్లదనం ఉంది,
అక్కడ పోయిన మనిషి ఒంట్లో ఉండదు చల్లదనం. ఇక్కడ మేము మనిషి ఇంట్లో వారి ఒంట్లో సౌభాగ్య రూపాన చల్లగా రావాలి అన్న ఆశీర్వాద బలాన్ని ఎన్నో అవమానాలని భరిస్తూ 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 తిరుగుతూనే ఉన్నాం. కాబట్టి ఏంటంటే సాధువులు హిమాలయాల్లో ఉండరు. ఉండవలసిన వాళ్ళు కారణ జన్మలు. అక్కడి నుంచి కూడా వాళ్ళు మొత్తం భారతదేశ చరిత్రని, ఈ యొక్క భూమిని, విద్యార్థులందరినీ చేర్చి అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారు వాళ్ళు. మహాకుంభమేళ విన్నే ఉండవచ్చు మీరు, కుంభమేళ, అర్ధ కుంభమేళ, మగు కుంభమేళ, ఇందులో వస్తారు కదా. వీళ్ళంతా హిమాలయ పర్వత శ్రేణులు దిగొస్తారు. వచ్చి ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మంచిని చేశారు, ఎంతమంది శిష్యులు గురువులు మరణించారు, ఎంతమంది జీవంతో ఉన్నారు, ఇంకా మన యొక్క ప్రణాళికలు రానున్న 146 సంవత్సరాలకి ఒక పేపర్ వర్క్ ఉంటుంది వాళ్ళ దగ్గర. హిమాలయాల్లో ఒక సాధువులు ఎందుకు ఉండారంటే అమ్మ, జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మనుషుల మధ్యకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఒకప్పుడు ఈ నాగసాధువులు, అఘోరాలు వీళ్ళందరూ సమాజంలోనే ఉండేవారు. అప్పుడు ఏంటంటే ధర్మరక్షణకై ఏదైనా మీకు అవసరం ఉన్నదా అని అడిగేవాళ్ళు. మీకు తెలుసా అమ్మ, ఒక సాధువు, ఒక నాగసాధువు ఒక అఘోరా అడిగే ప్రశ్న, నీవు ఈసారి మహాకుంభమేళ అయినప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసినప్పుడు చూసినప్పుడు చెప్తే, ఇట్లనే అమ్మల దగ్గరికి కానీ, చెల్లెల దగ్గరికి, అక్కల దగ్గరికి, తమ్ముళ్ళ దగ్గరికి వస్తారు నాగసాధువులు. వచ్చి మా వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతారు హిందీలో. ఆప్కో కుచ్ జరూరీ హే హమారే సే అని అంటారు. డూ యూ రిక్వైర్డ్ ఎనీ అసెస్మెంట్ ఆర్ ఎనీ ఫిజికల్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఎండ్ అని అంటారు. సో దే కెన్ టాక్ ప్లెంటీ ఆఫ్ లాంగ్వేజెస్. అప్పుడు మానవులు ఏమంటారంటే, అమ్మో అఘోర ఏదో అంటున్నాడని మన వాళ్ళు అతి మర్యాదగా వెళ్తారు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ భూమండలం మీద 100 సంవత్సరాల క్రితం అఘోరాలము, నాగసాధువులము, సాధువులమే కదా ఆడపిల్లలని, ఇళ్ళను, సంసారాన్ని కాపాడింది. 100 సంవత్సరాల్లో పోలీసు వాళ్ళు వచ్చారు, ప్రొటెక్షన్స్ వచ్చాయి, కమాండోస్ వచ్చారు, ఆర్మీ వచ్చింది. ఇంతమందిలో ఎక్కడన్నా మీకు మర్యాద తగ్గిందంటే చెప్పండి, మేము ఉన్నాము అని చెప్తారు. మీకు ఏదైనా అవసరం ఉందా మా వల్ల అని అడుగుతారు అక్కడ కుంభమేళలో. అదొకటే ప్రశ్న, అదొకటే జవాబు తీసుకొని వెనక్కి వెళ్తారు. ఇదే ధర్మం. మీరు ఇంతకు ముందుకు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు వెనక్కి తీసి ఎంక్వైరీ చేసుకోవచ్చు తల్లి. ఆయన వచ్చి ఒక్కటే ప్రశ్న అడుగుతాడు. అందరూ అడిగారు. అది కూడా ఒక గురువు వచ్చినట్టు, ఏమైనా మీకు అవసరం ఉందా అని అడుగుతారు. అప్పుడు నిజంగా ఇక్కడ ఒక కుటుంబం, నిజంగా ఒక సమాజం, నిజంగా ఒక ఆడపిల్ల, ఇక్కడ కొన్ని వివరణల, కొన్ని మర్యాదలు తగ్గినాయంటే చెప్పండి, అదే మహాకుంభమేళ వచ్చి ఆ ఊర్లో జరుగుతుంది. ఒక్కొక్కడి తల తీసి హరహర మహాదేవ్ అని కడపలో పెట్టి వెళ్తారు. వచ్చి తల తీసేస్తారంతే. ధర్మం కోసమే తప్పితే నా ఇంటి ఆడపైడ్డ పడచ్చు ఒక వివరణ కోసమని నిన్ను చంపట్లేదు. నీవు మనిషిని మనిషిలాగా చూడకపోతే నీ తలనే తీసి నీ ముందే పెట్టాము. అదే ధర్మం. హరహర మహాదేవ్ అంటారు. మన అత్యంత ముఖ్యమైన ఆస్తి ఏందమ్మా మన ఈ అఖండ భూమండలంలో? ఏంది మన ఆస్తి? నీవు ఆడబిడ్డగా నీకు తెలుసు. మన ఆస్తి ఏంది మన దగ్గర? మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు చెప్పండి. మన ఆస్తి ఏంటి? మన ఆస్తి ఏంటి అని మీరు ఆలోచిస్తే, మన ఆస్తి నువ్వు నవ్వుతున్న ఆ చిరునవ్వు, నీవు చూపించే అమాయకత్వం, నువ్వు చూపించే ప్రేమ, నీవు నీ బిడ్డలకి గోరు ముద్దలు పెడతావుగా. చందమామ నిజంగా వచ్చి దగ్గరికి ఎదరాడు. ఈవిడ చూపించే ఆ ప్రేమ, ఆ ఆప్యాయత మన భూమండలంలో దాగుంది. ఇంకా అందుకే కదా ఈ అఖండ భూమండలానికి ఎంత విలువ ఇంకా దాగుంది. మన ఆడవాళ్ళు కట్టే కట్టుకి, మన ఆడవాళ్ళు పెట్టే బొట్టుకి, మన ఆడవాళ్ళు పెట్టే పువ్వులకి కానీ, కట్టే చీరకి కానీ విలువ ఏ మండలంలో లేదు, భారత మండలంలోనే ఉంది. ఇలాంటి చిరునవ్వుని దోచుకోవడానికి దేశ విదేశాల నుంచి ఎవడెవడో వచ్చిపోతూ ఉంటే మేమెందుకు చూస్తామని ఇలా మీసాలు తింపిన వాళ్ళే అఘోరాలు తల్లి. అందుకే మా వల్ల మీకు అవసరం ఉందా అని అడుగుతారు. మేము చెప్పిన ప్రశ్న మీకు అర్థమైందా? ఆస్తి అంతస్తులు, ఆడపిల్లలు మనకిక్కడ, మనం కట్టుకున్న గుడులు, మన నమ్మకాలు ఈ సాధువులు కాదు. నేను పోతే ఇంకో సాధువు వస్తాడు, నా తర్వాత ఇంకో సాధువులు వస్తాడు. కానీ ఎప్పటికీ కూడా చెరగనిది, ఎప్పటికీ కూడా చినగనిది ఆడపిల్ల అమాయకత్వం. అందుకే అమ్మ ఇంకా అఘోరాలు ఈ సమాజంలో తిరుగుతూనే ఉన్నారు. 150 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ, 200 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ, 500 ఏళ్ళ నుంచి ఆ దేహాలు అలా పడి ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ గోరు 12 అడుగులతో ఉన్నాయి. ఎందుకున్నారంటే ఇంకేమన్నా అవసరం పడుతుందేమో అని. శివుడు ఆజ్ఞ లేనిది వాళ్ళు లేరు కదా. భూమండలం అంటేనే శివుడు, శివుడు అంటేనే భూమండలం కదా. కాబట్టి నువ్వు అడిగింది సాధువులు హిమాలయాల్లో కాదు ఉండాల్సింది, సాధువులు సమాజంలో ఉండాలి. హిమాలయాల్లో ఉంటే మస్తు తల్లి, అవునా కాదా? అడిగింది అర్థమైందా? ఇప్పుడు నీవు నవ్వుతున్న నవ్వు చాలా ప్రశాంతంగా ఉంది. ఆ నవ్వు కోసమే అమ్మ అక్కడ సాధువులు, అఘోరాలు, ఇక్కడ పోలీసు వాళ్ళు అందరూ ప్రాణాలు కూడా పతనం చేసుకుంటున్నారు.
ఒక అఘోరాకి లేదంటావా కుటుంబం, ఒక సాధువుకి లేదంటావా కుటుంబం, ఒక నాగ సాధువుకి లేదంటావా కుటుంబం. వాళ్ళు ఎన్నో వెన్నుపాట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో చీదరింపులు, ఎన్నో ఎదురింపులు చేసి వేరే కుటుంబం అలా రోడ్డునకు రాకూడదని వచ్చిన వాళ్ళే అమ్మ. ఈ దేహం అంతా మాకు ఆశ లేదంటావా నా శరీరం మీద? 2 లక్షల జీతం వదిలిపెట్టుకొని ఇంటికి రావాల్సిన అవసరం ఉందా? పరమాత్ముడికి తెలుసు కదా ఏ చెట్టు ఏ విత్తనం వేస్తే వస్తుంది అని. అలా పరమాత్ముడి తెలిసిన ఆజ్ఞలో మనం చాలా చిన్న అనుగులం. మీకు ఇంకో విషయం చెప్తాను. బిడ్డ పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది, పేరు ఉండదు. బిడ్డ చనిపోయినప్పుడు పేరు ఉంటుంది, ఊపిరి ఉండదు. ఆ మధ్యలో జరిగేది జీవితం. ఇంకా దేనికోసం గొడవ పడాలి? పేరున్నప్పుడేమో నీవు లేవు, ఊపిరే లేదు నీకు. ఊపిరి ఉన్నప్పుడేమో నీకు పేరు ఏం పెట్టాలని మన వాళ్ళు బుక్కులు దోలాడతారు. జీవిత లక్ష్యం చాలా చాలా చిన్న తల్లి. ఒక మనిషిని మనిషిలాగా చూడడమే సాధు లక్షణం అయితే, అవతల వ్యక్తి కూడా యువతల వ్యక్తిని మనిషి చూడడమే మానవ ధర్మం. నన్ను భిక్షాటకుడుగా చూస్తారుగా, భిక్షం ఎత్తుకునే వాళ్ళలాగా చూస్తాడు కదా, అది చాలా మంచిది. మాకు వాళ్ళు భిక్షం వేసే వాళ్ళలాగే కనబడతారు. వాళ్ళు మనల్ని మానవుల్లాగా ఎప్పుడు చూస్తారో ఆ రోజు ఈ యొక్క అఖండ భూమండలం నిజంగా సాధువులు అవసరం లేకుండా అదే హిమాలయాల్లో ఉండగలుగుతాం. అర్థమైందా అమ్మ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు? గురువుగారు, అఘోరాలు క్షుద్ర పూజలు చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. క్షుద్ర విద్యలను నేర్చుకుంటారు, క్షుద్ర పూజలు చేస్తారు. అనే విషయానికి వస్తే దైవాధీనంలో అయిన పరీక్షలు మాత్రమే చేయగలరు వాళ్ళు. క్షుద్ర బలం చేసిన వాళ్ళ ఈపులు పగలగొడతారు. కొంతమంది అఘోరాలలో కూడా ఎలా ఉంటాయంటే అమ్మ, 12 సంవత్సరాల సాధన ఇదంతా. 12 సంవత్సరాల్లో అందరు పాస్ గారు కదా. ఒక స్కూల్ మొత్తం చూస్తే కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది యావరేజ్ వస్తారు, కొంతమంది టాపర్ వస్తారు, కొంతమంది ఏమో ఒక సబ్జెక్టులో ఎక్కువ వస్తారు. ఈ ఫెయిల్ అయిన వాళ్ళంతా గురు విద్యని భ్రష్టు పట్టించిన వాళ్ళే. ఏదో ప్రయత్నం చేసి ఏదో సాధించాలి, శక్తులు సాధించాలి అనే వాళ్ళంతా త్వరగా నిర్ణయాలు క్షణికంగా నేర్చుకునే పూజలే క్షుద్ర పూజలు. వాటికి ఎప్పుడు ఫలితం రాదు. అఘోరాలు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వేషాధారంలో ఉన్నా, ఒక శివభక్తుడినన్నా, మీ ముందు కూర్చొని సాధువునన్నా. అదే నేను ఎక్కడో కూర్చొని రాత్రి వేళలో ఏదో ఇంట్లో కూర్చొని ఏదన్నా వివరణ కూర్చోబెట్టి చేస్తున్నట్టు కనబడితే మీరు నన్ను ఏమంటారు? అఘోరా అంటారే. ఆ అఘోరా వచ్చేసిన క్షుద్ర పూజనే చూస్తారే కానీ దేహంతో ఇలా ఎందుకున్నావు అని ఎవడు అడగడు. ఈ దేహానికి ఏంటంటే అఘోర దేహమే కనబడుతుంది కానీ చేసే విద్య కనబడదు. నేను కూడా అడిగేది ఏంటంటే ఈ సమాజానికి ఈ దేహంతో మోసాలే కనబడుతున్నాయి కానీ మంచిని చూడట్లేదు సమాజం. ఎందుకంటే అమ్మా తక్కువ శాతం మంది పాస్ అయిన వాళ్ళు ధర్మ కార్యక్రమాల్లో తిరిగితే, ఫెయిల్ అయిన వాళ్ళు సిస్టమ్స్ని మారుస్తూ వస్తున్నారు. బాణామతి, వశీకరణ, ఇంకేదైనా పూజలు, ఇంకేదైనా క్షుద్ర విద్యలు, చేతబడులు చేసే వాళ్ళంతా అఘోర రూపాన్ని ఎత్తుకున్నారు కానీ చేసేటివి మాత్రం వాళ్ళు నీచమైన పనులు. రూపంతో మనం అఘోరాన్ని డిసైడ్ చేయకూడదు. విద్య నిజమైన అఘోరాన్ని కలిశాడనంటే ఒకరినొకరు ఆలింగాలు చేసుకుంటారు. ఈయన శివుడే ఆయన శివుడే అని మానవతత్వం అది. అదే నిజమైన అఘోరాకి ఒకవేళ నిజమైన క్షుద్ర పూజ వాడు చేసిన వాడు తెలిస్తే గుండె ఆగిపోతుంది అక్కడ. ఎందుకంటే ఇది ధర్మం, అది అధర్మం. అలా వివరణ తెలుసుకోవాల్సిన అవసరం కూడా సమాజానికి చాలా ఉందమ్మా. ఇంకా అమ్మా ఓకే గురువుగారు, చాలా చక్కగా వివరించారు అన్ని విషయాల్ని కూడా. ధన్యవాదాలండి. ధన్యవాదాలు తల్లి.